ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం రప్పరప్ప అంట. అందుకే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. వాళ్ళు రప్పరప్ప అంటే మొన్నే కుర్చీ మరత పెట్టాం. 29 ఎన్నికలు వచ్చే గల సినిమాలో ఎండ్ కార్డు ఉంటుంది కదా, అలా వాళ్ళ పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఏదో భయపడతాం, ఏదో వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అరే భయ్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు అది? అప్పుడే మేము భయపడలేదు, ఇప్పుడు మీ మొహం చూసి మేము భయపడాలా? ఈరోజు ఆయన సైకో మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. దాంట్లో ఒక మాట అన్నాడు, అది చాలా బాధ కలిగింది. పరకా మనీలో ఒక వ్యక్తి డబ్బులు తీసేసుకున్నాడని అందరు తెలిసిన విషయమే. ఆ వ్యక్తి సుమారుగా 50 కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించాడు. 50 కోట్ల రూపాయలు. దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట, చిన్న దొంగతనం అంట. ఆ సైకోకి చెప్తా, అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి, మా అవసరం లేదు ఇక్కడ ఇంకా.